డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనము బ్యాంకులు గురించి చెప్పుకుందామా. బ్యాంకులు వాటి యొక్క పుట్టుపురాతాలు గురించి చెప్పుకుంటూ మనం ఏం చేయాలి, సో డెప్త్ అనేది వెళ్ళిపోవాలి. ఓకేనా. సో నేనైతే డెప్త్ ఇచ్చేస్తాను. ఇక్కడ మనకు బ్యాంకుల మీద మనకు ఒక బిట్ అనేది మనకు కన్ఫామ్గా మన యొక్క పాకెట్లో వేసుకుని అతి సునాయాసనంగా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం బ్యాంకు. ఇప్పుడు ఈ బ్యాంకు అనేటువంటి ఉంది కదా, బ్యాంకు చూడండిమా. సో బ్యాంకు, సో ఈ బ్యాంకుకి ఆధారమైనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ మనకు బాంకీ అనేటువంటి పదాలు వచ్చినమ్మా. బాంకీ పి అనేటువంటి పదము. ఓకే, అదేవిధంగా సో బాంకు అనేటువంటి పదం. వీటి యొక్క ఆధారంగా మనం ఏం చేశారనంటే ఓకేనా, బాంకు అనేటువంటి బ్యాంక్ అనేటువంటి వచ్చాయి. ఇటు ఫస్ట్ ఆధారం చూడండి. అసలు వీటి యొక్క బాంకీ అనగా అర్థం ఏంటంటే బల్ల. సో బాంకీ అనగా అర్థం ఏందమ్మా, సో బల్ల. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంటి, సో బ్యాంకీ అనేటువంటి ఆధార పదాలు ఇవి. బాంకు, బాంకీ అంటారు. సో ఇది జాగ్రత్త. ఇప్పుడు మనకు బ్యాంకా అనేటువంటి ప్రాచీన పదమేమా, బ్యాంకా. సో బ్యాంకా అనేటువంటి సో ప్రాచీన పదాలు అయినటువంటి ఇటాలియన్స్, ఇటలీ అనేటువంటి పదం నుంచి, అదేవిధంగా బాంక్, ఇది ఏంటంటే బాంక్ అనేటువంటి ఇటలీ. సో ఇటాలీ, ఇటాలియన్ అంటారమ్మా, ఇటాలీ నుంచి. అదేవిధంగా బాంక్, సో బాంక్, సో బాంక్ అనేటువంటి జర్మనీ పదం నుంచి, జర్మనీ చూడమ్మా, జర్మనీ పదం నుంచి మనకి ఏమొచ్చినాయి, ఈ ఉద్భవించడం జరిగినాయి. జాగ్రత్తమ్మా. సో నుంచి బాంకా అనేటువంటి ఇటాలియన్, బాంక్ అనేటువంటి జర్మనీ పదం నుంచి వచ్చిందే బ్యాంక్ అనబడేటువంటి, బ్యాంక్, బ్యాంక్ అనబడేటువంటి సో ఇంగ్లీష్ పదం అనేటువంటి రావడం జరిగింది. ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మనం బ్యాంక్ అంటున్నాము. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. చూడండి చూడండి, అంటే బ్యాంక్, ఈరోజు బ్యాంక్ అని సింపుల్ ఇంగ్లీష్ అంటున్నాం మనం. ఈ బ్యాంక్ అనేది ఎక్కడ నుంచి వచ్చింది, సో బ్యాంక్ అనేటువంటి ప్రాచీన పదం ఇటాలియన్, అంటే బ్యాంక్ అనేటువంటి జర్మనీ పదం నుంచి వచ్చింది బ్యాంక్ అనేటువంటి ఇంగ్లీష్ పదం. ఇది చాలా క్లారిటీగా ఉండాలి. మనము ఒకసారి చరిత్ర చూసుకోవాలి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఉండేది, పూర్వము అనిచి పూర్వం కానించి ప్రస్తుతం కడకు రావాలి. ఓకేనా. ప్రస్తుతం అంటే మన ఆర్బీఐ దగ్గరకు రావాలి. సో చూద్దాం. ఇప్పుడు మనకు క్రీస్తు పూర్వము, క్రీస్తు పూర్వము చూడండి 600 సంవత్సరంలో బాబిలోనియా. సో ఈ బాబిలోనియా దగ్గర ఏముండేది, సో బ్యాంక్ అనేటువంటి ఉన్నదని, సో ఇక్కడ బ్యాంకు పత్రాలు ఉన్నాయని. ఓకేనా. సో ఫ్రెంచ్ రచయిత అయినటువంటి సో రేవిల్ పాట్, ఈ రేవుల్ పాట్ అనేటువంటి ఫ్రెంచ్ రచయిత, ఎవరమైనా ఫ్రెంచ్ రచయిత ఏం చెప్పినాడు, బాబిలోనియాలోనే బ్యాంకింగ్ వ్యవస్థ పుట్టింది అని చెప్పేసి ఈ ఫ్రెంచ్ రచయిత అనేటువంటి చెప్పాడు. ఎవరైనా ఫ్రెంచ్ రచయిత రేవిల్ పాట్. సో రేవిల్ పాట్ అనేటువంటి వ్యక్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోమా. బాబిలోనియా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ పుట్టిందని చెప్తున్నారు. అదేవిధంగా సో మీరు జాగ్రత్తగా ఆలోచింటే సో 1157 సంవత్సరంలో, ఎప్పుడమ్మా, సో 1157 సంవత్సరంలో చూడండి, 50 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ వెనీస్, ఏందమ్మా, బ్యాంక్ ఆఫ్, సో బ్యాంక్ ఆఫ్ వెనీస్, సో బ్యాంక్ ఆఫ్ వెనీస్, సో బ్యాంక్ ఆఫ్ వెనీస్ అనేటువంటిది మొట్టమొదటి అతి ప్రాచీనమైనటువంటి వాణిజ్య బ్యాంకు అన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినర్ ఎలాంటి బిట్ స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటే, సో ప్రపంచంలోనే అతి ప్రాచీన బ్యాంక్ ఏదనంటే బ్యాంక్ ఆఫ్ వెనీస్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్రెడీ ఎగ్జామినర్ అడుగున్నాడు. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామినరు సో ఒక్కసారి అడిగిన బిట్ ఏం తెలుసా, సో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన దేశం ఏది అని అన్నాడు. ఏది, కెనడా. ఇట్లాంటి బిట్ పడితే చాలు, మిమ్మల్ని కొట్టబడలే తిట్టబడలే ఎగ్జామినర్. ఇలాంటి బిట్ కనబడితే సో ఒక్కొక్కసారి 10,000 మంది సో కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. చూసారమ్మా. అసలు ఈ బిట్ ఎక్కడ, బ్యాంక్ ఆఫ్ వెనీస్ ఎక్కడ. బ్యాంక్ ఆఫ్ వెనీస్ అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీన వాణిజ్య బ్యాంక్ అంటే వెనిస్ అన్నాం, బ్యాంక్ ఆఫ్ వెనిస్ అన్నాం.
అట్ట కాకుండా అత్యంత శక్తివంతమైన సమర్థవంతమైన బ్యాంకింగ్ వ్యవస్థ కలిగిన దేశం ఏదంటే కెనడాకి వెళ్ళిపోయింది ఆన్సర్. చూసారా ఎలాంటి బిట్లు అడుగుతున్నాడు ఎగ్జామినర్, మిమ్మల్ని ముప్పు తిప్పులు పెట్టాలంటే ఎగ్జామినర్ అడిగేటువంటి బిట్స్ ఇవే. ఇలాంటి బిట్స్ చదువుకోవాలమ్మా మనము. ఓకే రైట్, సరే ఓకే సార్ తీసేయండి. ఇప్పుడు అదేవిధంగా క్రౌదర్ అనేటువంటి వ్యక్తి, క్రౌదర్ ఈ క్రౌదర్ అనేటువంటి వ్యక్తి బ్యాంక్ యొక్క పూర్వీకులు ఎవరు అని అంటే ముగ్గురు గురించి చెప్పున్నాడు అమ్మాయిన. ఎవరు? క్రౌదర్ అనేటువంటి వ్యక్తి. ఎవరెవరు సార్ వీళ్ళు అని అంటే జాగ్రత్త పుట్టుగా బ్యాంక్ యొక్క పూర్వీకులు ఏమి లేదు, వర్తక వ్యాపారులు ఒకరు, 2 వడ్డీ వ్యాపారస్తులు, సో 2, 3 స్వర్ణకారులు అన్నారమ్మా. ఎవరెవరు? సో వడ్డీ, సో బ్యాంకు యొక్క పూర్వీకులు ఎవరు అని అంటే ముగ్గురు ఉన్నారు క్లారిటీగా. ఎవరెవరు? వర్తకం చేసేటువంటి వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, స్వర్ణకారులు. సో డీల్ ఏం పెట్టుంటా పైవన్యో అని పెట్టుంటాడు. బ్యాంక్ యొక్క పూర్వీకులు ఎవరు? క్రింది వాణులు అని అన్నప్పుడు సో ఇలా డ్రా చేస్తాడు. ఇది మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఇట్స్ క్లియర్గా ఉండడం, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనకు బ్యాంకు యొక్క నిర్వచనం గురించి సో హార్టర్ అండ్ హార్ట్ అనేటువంటి వ్యక్తి ఏమంటారంటే, హార్ట్ అనేటువంటి వ్యక్తి ఏమంటారంటే సింపుల్ నిర్వచనం చెప్తాడమ్మా, ఏం లేదు. సో వినియోగదారుడు కస్టమర్స్ ఏం చేస్తాడు? బ్యాంకులో డిపాజిట్ చేస్తాడు. డిపాజిట్ చేసిన దానిని అతని యొక్క అకౌంట్లోకి అంటే సేవింగ్ అకౌంట్లోకి లేదా కరెంట్ అకౌంట్లోకి కన్వర్ట్ చేయడము, తర్వాత అతని యొక్క అడిగినప్పుడు సో రుణం ఇవ్వటాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ అన్నాడు. ఎవరు అన్నది? హార్ట్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే కదా. మనం ఏం చేస్తున్నాము? సో బ్యాంకులో పోయి డిపాజిట్ చేస్తాం, అది సేవింగ్ అకౌంట్ అది కరెంట్ అకౌంట్ చేస్తున్నాం. మనం అడిగినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు ఇస్తున్నారు. మనం ఎప్పుడైనా పోయి ఏటీఎంలో పోయి క్యాష్ని డ్రా చేసుకోవచ్చు, అవునా కదా? లేదా చెక్ ఎత్తుకొని పోయి చెక్ రూపంలో తెచ్చుకోవచ్చు, లేదా సో డ్రాఫ్ట్ ఎత్తుకొని పోయి డ్రాఫ్ట్ రాసేసి సో డబ్బులన్నా తీసుకోవచ్చు, విత్ డ్రా చేసుకోవచ్చు, అవునా కదా? దానే బ్యాంకింగ్ వ్యవస్థ అన్నాడు ఆయన. ఇది జాగ్రత్త. అట్లా కాకుండా ఇప్పుడు వచ్చేదే బిట్టు, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏంటి అంటే భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇప్పుడు మనము సో ఓవరాల్ అయిపోయింది. సో మనము మొత్తం చెప్తున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే మన భారతదేశ వ్యవస్థ గురించి రావాలి. భారతదేశములో భారత బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ఇది క్లియర్గా ఉండాలి మీరు. ఓకేనా? సో భారతదేశంలో ఏంటంటమ్మా సో రెగ్యులేటింగ్ భారత బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1949. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. రెగ్యులేటింగ్ చేశాడు. ఇది బిట్టు ఎంపీడీఓలో వేసినటువంటి బిట్. ఇది ఎంపీడీఓ ఎగ్జామ్స్ ఇప్పుడు 1998లో అడిగిన డైరెక్ట్ బిట్ ఏమన్నానంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరములో దీన్ని జాతీయం చేయబడింది అన్నాడు. ఏ సంవత్సరము? 1949. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? ఓకేనా? 1948లో దీన్ని జాతీయం చేయడం జరిగింది. ఇది క్లారిటీగా మీరు ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. సో అదేవిధంగా మన భారతదేశంలో మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థని మొత్తము ఓవరాల్గా చూడండి. సో భారత బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ అనగానే సో బ్యాంకింగ్ వ్యవస్థ రెగ్యులేటింగ్ యాక్ట్ అనగానే మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 1949 సెక్షన్ 5. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రిజర్వ్ బ్యాంకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఎగ్జామినర్. సో భారతదేశంలోకెల్లా అతిపెద్ద అంతిమ రుణదాత ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? రైట్. అదేవిధంగా భారతదేశంలో మీరు జాగ్రత్త చూసుకుంటే సో అంటే చూడండి అది కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ. ఇలాంటి బిట్స్ అనేటువంటివి కూడా ఎగ్జామినర్ ఆల్రెడీ స్పందించున్నారు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ చేసేటువంటి కార్యక్రమాలు ఏంది? యాక్సెప్ట్ 1 రూపీ నోటు తప్ప రిమైన్ ఆల్ నోట్స్ అనేసి కరెన్సీ నోట్లు ప్రింట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. ఓకేనా? చూడండి ద్రవ్య నియంత్రణని కంట్రోల్ చేసేది ఎవరు అని అంటే ఆర్బీఐ. ఓకేనా?
చూసారమ్మా, చూడండి ఆర్బీఐ మీద ఎలాంటి బిట్ స్పందించాడు. అంతెందుకమ్మా, మొన్న 2008లో సో గ్రూప్ 2లో జరిగిన ఎగ్జామ్లో బేసిక్ బిట్ ఒకటే చేశాడు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఎవరు అన్నారు. అప్పుడు ఎనిమిదిలో వేరే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఎవరున్నారమ్మా? శక్తికాంత్ దాస్. ఎగ్జామ్ పోయేటంలో ఏమన్నా ఈయన ఏమైనా మారుతాడేమో చూసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. ఎలాంటి బిట్స్ అనేవి స్పందిస్తూ ఉంటాడు. సో చూడండి, ఇట్లాంటి సింపుల్ బిట్ల మీద మీకు ఎగ్జామ్లో మనం తీసుకెళ్తూ ఉంటాడు. మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఎగ్జామ్లో అయితే ఇలాంటి బిట్స్ స్పందించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా క్లారిటీ వెళ్ళిపోవాలి పడు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారము సో భారత బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ చట్టం 1949 సెక్షన్ 5 ప్రకారము బ్యాంకింగ్ అంటే ఏంటి అని చెప్పున్నారమ్మా. వీళ్ళు ఏం చెప్పినారంటే ఏం లేదు, సింపుల్ చెప్పారు వీళ్ళు. సో బ్యాంకింగ్ అంటే కంపెనీగా నమోదు అయ్యి రుణాలు ఇస్తాము అనే ఉద్దేశంతో ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు సేకరించి సో కావాల్సిన వాళ్ళకి రుణాలు ఇవ్వటము, అదేవిధంగా పెట్టుబడిదారులకి పెట్టుబడులు చేస్తూ సో వ్యాపార కార్యకలాపాలు కలిగినటువంటి దానినే బ్యాంకింగ్ వ్యవస్థ అన్నారు వీళ్ళు. క్లియర్? అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, అంటే ప్రజలకు ఏం చెప్తున్నారు వీళ్ళు, బ్యాంకింగ్ అంటే కంపెనీగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఓకేనా, సో ప్రజలకి రుణం ఇస్తామని చెప్తూ ప్రజల వద్ద నుంచి డిపాజిట్ సేకరించి కావాల్సిన అనుకున్న వాళ్ళకి రుణాలు ఇస్తూ అదేవిధంగా అనుకున్న వాళ్ళకి సో పెట్టుబడులు ఇస్తూ సో కార్యకలాపాలు చేసేదాన్ని ఓకేనా బ్యాంకింగ్ వ్యవస్థ అన్నారమ్మ వీళ్ళు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాం. ఒక్కొక్కరు అన్నటువంటి డెఫినేషన్స్ మనకు క్లారిటీ వచ్చినాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో దిగుతూ ఉన్నాం. ఇప్పుడు మనకు వాణిజ్య బ్యాంకులు అన్నాము. సరే, మనం చూద్దామా, ఇంకా మన బ్యాంకింగ్ వ్యవస్థలకి నైస్గా మెల్లగా చూద్దామా. ఎందుకంటే ఓవరాల్గా ప్రపంచంలోకి వెళ్ళాము, ప్రపంచంలో నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతూ వస్తూ ఉన్నామా మనం. ఓకేనా, రైట్. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలు ఏంటంటే వాణిజ్య బ్యాంకులు. ఓకేనా. సో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి చూడండి, క్లారిటీగా మనం ఆలోచించినట్లయితే, అబ్జర్వేషన్ చేసినట్లయితే బ్యాంకింగ్ వ్యవస్థలో క్లియర్గా మనం జాగ్రత్తగా మనము వెళ్ళిపోవాలి. ఏంటి ఇక్కడ క్లియర్గా బ్యాంకింగ్ వ్యవస్థ అనంటే చూడండి, ఇప్పుడు మనకు వాణిజ్య బ్యాంకులు ఉన్నాయా లేదమ్మా? వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి ఉన్నాయి. సో వాణిజ్య బ్యాంకులు సో ఏంటి వాణిజ్య బ్యాంకులు చూడండి. సో ఈ వాణిజ్య బ్యాంకులు అనేటువంటివి సో 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఏంటంటే షెడ్యూల్డ్ బ్యాంకులని, మరొకటి ఏంటంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులని కూడా మనం వర్గీకరించవచ్చు. ఇది జాగ్రత్తమ్మా. సో వాణిజ్య బ్యాంకులను మళ్ళీ 2 రకాలుగా విభజించవచ్చు. మనం ఒకటి వచ్చేసి అంటే షెడ్యూల్డ్ బ్యాంకులని, మరొకటి అంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులని చెప్పేసి అంటారమ్మా. సో ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిట్టు పడుతుంది, ఎక్కడ పడుతుందో చెప్తాను నేను. బ్యాంక్ సో షెడ్యూల్డ్ బ్యాంకు అండ్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులని మనం పిలుస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంది? షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏమి లేదమ్మా, ఆర్బీఐ చట్టం ఉంది. ఆర్బీఐ చట్టము, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బీఐ చట్టము 1934 ఆర్బీఐ చట్టం ఇది. నేను ఇంతకుముందు ఏం చెప్పాను నేను మీకు, బ్యాంకులో భారతదేశంలో బ్యాంకులో రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పాను ఇంతకుముందు 1949. ఓకేనా, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అది రిజర్వ్ బ్యాంక్ జాతీయకరణ అని కూడా అంటారు దాన్ని. ఇది క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఈ చట్టం ప్రకారము సో షెడ్యూల్డ్ 2లో నమోదైనటువంటి బ్యాంకులు మనం ఏమంటాం, మనము షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం. అదేవిధంగా ఆర్బీఐ చట్టము 1934 ఓకేనా. సో 2వ షెడ్యూల్లో నమోదు కానటువంటి బ్యాంకులు మనం ఏమంటామంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని అంటాం. ఓకే, ఇది క్లియర్గా వెళ్ళిపోండి. సో చట్టం ప్రకారంగాన ఏ చట్టము 1934. సో ఆర్బీఐ సో చట్టం ఉంది కదమ్మా మనకు, ఆ చట్టంలో 2వ షెడ్యూల్లో గాన నమోదై ఉంటే షెడ్యూల్డ్ బ్యాంకులని, ఆ చట్టంలో 2వ షెడ్యూల్లో కానీ పేరు నమోదు కాకపోతే వాటిని ఏమంటాం మనము నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాం. ఇది క్లియర్గా ఉండాలి. ఎగ్జామినర్ దీన్ని తీసుకొని మీకు ఎలాంటి బిట్ స్పందించే అవకాశాలు ఉన్నాయని అంటే సో ఆర్బీఐ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటాడు.
ఏ సంవత్సరం వచ్చింది ఆర్బీఐ చట్టము? సో 1934. షెడ్యూల్ అంటే ఎన్నో షెడ్యూల్? రెండో షెడ్యూల్డ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, అసలు షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంది మనం చూస్తాం. జాతీకరణ చేసిన బ్యాంకుల్ని షెడ్యూల్డ్ బ్యాంకులు అంటాము. అదేవిధంగా మీరు జాగ్రత్త కొట్టుకుంటే ఎస్బీఐ బ్యాంకుని కూడా మనం షెడ్యూల్డ్ బ్యాంక్ అంటాము. ఎస్బీఐ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ $1 బిలియన్ టైమ్స్ ప్రశ్నలు అడిగినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు. ఆ ఎస్బీఐని ఎన్నో పంచవర్ష ప్రణాళికలు ఏర్పరిచినంటే మొదటి పంచవర్ష ప్రణాళిక చూడండి ఎన్నిసార్లు పెట్టుబడి ఉన్నదో. అట్లా కాకుండా సో ఎస్బీఐ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1955లో ఏర్పడింది. ఎస్బీఐ ఎన్నో పంచవర్ష ప్రణాళిక అంటే ఫస్ట్ ప్రణాళిక ఏ సంవత్సరం ఏర్పడిందంటే 1955లో ఏర్పడింది. చూసారా, ఇది బిట్టేసేసాడమ్మా. ప్రణాళికలు ఉన్నాయి మనకు, పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. చెప్తాను నేను ఆ యూనిట్ కూడా మీకు. ఏ యూనిట్ నేను వదిలిపెట్టను. ఓకేనా, రైట్, క్లియర్. సో ఇక్కడ చూడండి, అట్ట కాకుండా అతి పెద్ద వాణిజ్య బ్యాంకు ఎస్బీఐ, ఆ పక్కనే ఆర్బీఐ కూడా ఉంటుంది ఆన్సర్లో. అందరూ ఆర్బీఐ రుద్దుడు. ఓకేనా, సో ఆనందంగా ఎగురుకుంటూ వస్తాడు అతి పెద్ద వాణిజ్య బ్యాంకు. అట్లా కాదు, బ్యాంకుల్లోకెల్లా బ్యాంకు అంటే ఆన్సర్ మారిపోతుంది. ఏంటి? ఆర్బీఐ. అంతిమ రుణదాత ఎవరంటే ఆర్బీఐకి వెళ్తుంది. ఆర్బీఐ చట్టం అంటే 1935 వస్తుంది. సో రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే 1949లో వస్తుంది. చూసారమ్మా, ఓకేనా, రైట్. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సో 2008 సంవత్సరంలో సో గ్రూప్ 2లో జరిగినప్పుడు డైరెక్ట్ బిట్టేశాడు. సో భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. రిలీఫ్ ఇచ్చాడు మైండ్ ఎగ్జామ్లో. ఓకేనా, ఎకానమీ అంటే టఫ్ కదమ్మా, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది అది. ఓకేనా, సో మార్నింగ్ టైము ఒక ఎగ్జామ్ రాస్తారు, హిస్టరీ పాలిటీ రాస్తారు, అండ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు? ఎకానమీ. మామూలు హీట్ ఎక్కిపోతుంది ఈవినింగ్ అంతా వచ్చేళ్ళకి. ఆ హీట్లో రిలీఫ్ ఇచ్చేదానికోసం ఎగ్జామినర్ కొంచెం అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అలాంటి బిట్లు. ఓకేనా, ఈ బిట్ని రకరకాల అడిగాడు. అట్ట కాకుండా సో ప్రస్తుతము ఎస్బీఐ యొక్క సో చైర్మన్ ఎవరు అని అంటాడు. ఎస్బీఐ ప్రస్తుతము ఈ రోజు నేను నెట్లో చూసి ఇప్పుడే వస్తున్నాను నేను మీ వీడియో ముందుకి. సో ఈ రోజు చూసినటువంటి బిట్ ఏంటంటే ఎస్బీఐ చైర్మన్ ఎవరంటే రంజిత్ కుమార్. సో రజనీత్ కుమార్. సో ఈ రజనీత్ కుమార్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎస్బీఐ యొక్క చైర్మన్. ఇది జాగ్రత్తగా పెట్టుకోకండి, ఎందుకంటే రిమోట్ పాయింట్లు ఇలాంటి పెట్టి కొడితే ఏం చేస్తాం మనం? రే సార్ అన్నీ చెప్పాడురా, ఇది చెప్పలేదు ఆయన అని చెప్తే అంటే ఏం చేయను. కాబట్టి సో నేను ప్రతి ఒక్క పాయింట్ చేస్తాను. ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్నది. బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి మీకు 2-3 బిట్లు అనేది వస్తుంది. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ అనేది లేకపోతే, బ్యాంక్ అనేది రుణాలు ఇవ్వకపోతే పరిశ్రమలు ఉండవు, బ్యాంక్ అనేది రుణాలు ఇవ్వకపోతే వ్యవసాయ రంగం ఉండదు, రుణాలు ఇవ్వకపోతే సేవా రంగం ఉండదు. అంతే కదమ్మా, వ్యవసాయ రంగానికి అధిక మొత్తంలో రుణాలు ఎవరు వస్తారు? నాబార్డ్. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది. సో అదేవిధంగా మీరు చూడండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలి మనం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఎవరు ఇస్తారు లోన్లు? ఎగ్జిమ్ బ్యాంక్. అదేవిధంగా చూడండి, అతి భారీ తరహా పరిశ్రమలకు రుణాలు ఇచ్చేది ఎవరన్నా అంటే ఐడిబిఐ. సో మీరు చూడండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చింది సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ ఇస్తుంది. చూసారమ్మా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా మీకు. సో అధిక మోతాదులో చూడండి, ఇన్సూరెన్స్ అనగానే ఎల్ఐసిలోకి వెళ్ళిపోతాము. ఓకే, రైట్. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. చూడండి ఎన్నిసార్లు అడుగుతున్నాడు. గ్రూప్ 2 2005లో అడిగినాడు. అదేవిధంగా ఏఈ ఎగ్జామ్లో సో 2004లో జరిగిన ఏఈ ఎగ్జామ్లో అడుగున్నాడు పెట్టిని. ఓకేనా, రైట్. సో ఇది కాబట్టి ఇది జాగ్రత్త. ఎస్బీఐ మీద ఎప్పుడు బిట్టుపడుతూనే ఉంటాయి. ఓకే, రైట్. సో అదేవిధంగా మనము ఇంకో జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు మనకు స్టోరీ అనేది వచ్చేసింది. ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంకుల గురించి ఒక్కొక్క చెప్తున్నామా. ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంకు, ఈ షెడ్యూల్డ్ బ్యాంకుల యొక్క అర్హతలు ఏంటి? ఫస్ట్ అర్హత ఏంటి? క్వాలిఫికేషన్స్. అర్హతలు ఏంటి? షెడ్యూల్ బ్యాంకుల యొక్క అర్హతలు ఏంటి? జాగ్రత్తగా చూడండి. బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్. రెండో క్వాలిఫికేషన్ ఏంటంటే వాటా మూలధనం ఎంత ఉండాలంటే 5 lakhs రూపీస్ అనేది వాటా మూలధనం ఉండాలి. సెకండ్ క్వాలిఫికేషన్. థర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండి జాయింట్ స్టాక్ కంపెనీగా ఉండాలి. లేదా కేంద్ర సహకార బ్యాంకుగా ఉండాలి. అదేవిధంగా డిపాజిట్ హోల్డర్ యొక్క సంక్షేమాన్ని చూసేటట్టుగానే ఉండాలి. ఇవి క్వాలిఫికేషన్స్. ఓకేనా. సో చూడండి, సో షెడ్యూల్ బ్యాంకుల యొక్క అర్హతలు ఏ క్రింది వానిలో అంటాడు. ఆప్షన్ ఏ ఏమిటి ఉంటాడు?
ఏమిటంటాడమ్మా, బ్యాంకింగ్ వ్యాపారం చేస్తూ ఉండాలి నెంబర్ 1. సో ఆప్షన్ బిలో ఏమిటంటాడు, 5 లక్షల రూపాయలు డిపాజిట్స్ అనేటువంటి ఉండాలి. సిలో ఏమిటాడు, ఇది ఒక జాయింట్ స్టాక్ కంపెనీగా ఉండాలి అని పెట్టుంటాడు. డిలో 5 అని పెట్టుంటాడు. ఇది క్లారిటీగా మీరు వెళ్ళాలి. ఇప్పుడు దీని యొక్క క్వాలిఫికేషన్స్ వచ్చేసాయి మనకు. ఇప్పుడు ఈ యొక్క షెడ్యూల్ బ్యాంక్ని, ఓకేనా, సో షెడ్యూల్ బ్యాంకులు మనం ఏమన్నా మనము షెడ్యూల్ బ్యాంకులో ఓవరాల్గా మళ్ళీ షెడ్యూల్ బ్యాంకులు మళ్ళీ 2 రకాలు. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులని, షెడ్యూల్ సహకార బ్యాంకులని కూడా చెప్తారు. ఓకేనా, జాగ్రత్త అమ్మా. షెడ్యూల్ బ్యాంకులను మళ్ళీ మనం ఎన్ని రకాలుగా పెంచాము, 2 రకాలు. ఓకేనా, రైట్. సో ఒకటేంటి షెడ్యూల్డ్ ఓకేనా వాణిజ్య బ్యాంకులని, అదేవిధంగా షెడ్యూల్డ్ సహకార బ్యాంకులు అని చెప్పి చెప్తారమ్మా. ఇది జాగ్రత్త అమ్మా. వాణిజ్య షెడ్యూల్డ్ బ్యాంకుల్ని మళ్ళీ 2 రకాలుగా పెంచారు. ఒకటి ఏంది, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులని ఒక సపరేట్ వింగ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి షెడ్యూల్ సహకార బ్యాంకులు అని చెప్పేసి ఒక లైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్ని మళ్ళీ మనం 5 రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బిట్ ఉండదు, మనకు కంటెంట్ బిట్ ఉన్నది. ఏంటంటే షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఏంటంటే మనకు బాగా తెలుసు, ఎస్బీఐ అనేది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు. అర్థమవుతుందా మనకి చెప్పేది? అదేవిధంగా మనం జాగ్రత్తకుంటే జాతీయ బ్యాంకులన్నీ కూడా షెడ్యూల్డ్ బ్యాంకులే. అదేవిధంగా ప్రైవేట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయమ్మా మనకు. ఐసిఐసిఐ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయి. ఐసిఐసిఐ ఎన్నో పంచవర్ష ప్రణాళికలు వచ్చింది. మొదట పంచవర్ష ప్రణాళికలోనే వచ్చింది, 1955లోనే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విదేశీ బ్యాంకులు, విదేశీయులు మన దేశంలో ఏర్పాటు చేసిన బ్యాంకులు అవి కూడా ఏంది, సో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల కిందకే వస్తాయి. ఇది క్లియర్. అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేటువంటివి సో షెడ్యూల్ బ్యాంకుల కింద, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల కిందకి వస్తాయి. సో ఇట్లా అడతాడు ఎగ్జామ్. దీన్ని తీసుకుంటే భారతదేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు కానిది ఏది అంటాడు క్రింది వాణిలో. ఏదో ఒకటి తీసుకుంటాడు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా వస్తాయి. జాతీయ బ్యాంకులు, ఎస్బీఐ, విదేశీ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పెద్ద 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 ఇవన్నీ కూడా వాణిజ్య బ్యాంకు. ఇది జాగ్రత్త. అదేవిధంగా సో మనకు మనం నెక్స్ట్ ఏంది, షెడ్యూల్ సహకార బ్యాంకులు ఉన్నాయన్నమాట. ఈ షెడ్యూల్ సహకార బ్యాంకులు అంటే సహకారం అంటే నేను నెక్స్ట్ పాయింట్లో మీకు చెప్తాను. మరొకటి అంశం ఏంటంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్ అమ్మ. నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటే ఏంటంటే సో భారత చట్టం ఉన్నది కదా మన రిజర్వ్ చట్టము. సో రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 చట్టం కింద షెడ్యూల్ 2 కింద నమోదు కాని బ్యాంకులన్నీ కూడా నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులే. ఓకేనా, క్లియర్, రైట్. సో నెక్స్ట్ వన్, సో మరొక అంశం ఏంటంటే మనము ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం సహకార బ్యాంకులోకి వెళ్ళిపోవాలమ్మా. నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్ళిపోవాలి, మనము సహకార బ్యాంకులు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సహకార బ్యాంకులు, కోఆపరేటివ్స్. సో సహకార బ్యాంకులు, సహకార బ్యాంకు. సో సహకార బ్యాంకు, సో సహకార బ్యాంకులు 1904 సెక్షన్ సో ఏర్పాటు చేయడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండమ్మా, సహకార బ్యాంకులు అంటే ఏంది, వ్యక్తులు సహకార ప్రాతిపదికన ఏర్పరచుకున్న దాన్ని మనం ఏమంటాం, మనం సహకార బ్యాంకు అంటాం. ఇది క్లియర్గా ఉండాలి. సహకార ఆధారంగా సో సేవా దృక్పథంతో నిర్వహించబడిన బ్యాంకుల్ని సహకార బ్యాంకులు అంటారు. ఇది క్లియర్గా ఉండాలి. మీరు సహకారం, ఒకరికొకరు సహకారం అంతే. రైతులంతా కూడా ఏం చేస్తారు, ఒకరు సహకారంతో సో ఒక అమౌంట్ ఏర్పరచుకుంటారు. ఎవరు కావాలన్నా వాళ్ళు తీస్తారు, అంటే సహకారము, సహాయం అంటారు అన్నమాట. వడ్డీ ఉంటుందమ్మా, వడ్డీ ఉంటుంది, రీజనబుల్ వడ్డీ ఉంటుంది. ఓకేనా. ఈ సహకార బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇస్తాయి, ఇదే మనకు క్వశ్చన్ ఎక్కడ మనకు ఎలాంటి రుణాలు అంటే స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది క్లియర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 అండ్ దెన్ గ్రూప్ 4 ఇప్పుడైతే భారీ నోటిఫికేషన్ అంటారు గ్రూప్ 4ని. ఓకేనా, అన్ని పోస్టులు అనేది రావడం అనేది కూడా భారీ నోటిఫికేషన్ అన్నమ్మా. ఓకేనా, రైట్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 600 పై చిలుకు గ్రూప్ 4లో ఉన్నాయి పోస్టులు. ఓకేనా, అవన్నీ రెవెన్యూ పోస్టులే. ఇది ఎక్కడ కూడా నెగ్లిజెన్స్ తీసుకోపోకండి మీరు.
ఓకే, అర్థమవుతుందా? సహకార బ్యాంకులు ఎలాంటి రుణాలు ఇస్తాయంటే స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలు మాత్రమే ఇస్తాయి. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోమ్మా. సహకార బ్యాంకులు యొక్క చట్టమన్నా సహకార బ్యాంకులు ఎప్పుడు ఏర్పాటు చేసినాడంటే 1904. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇది సహకార బ్యాంకుల చట్టం 1904. అంతే. ఎవరి కాలం ఇది? బ్రిటిష్ వారి యొక్క కాలం. క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క సహకార బ్యాంకులు అనేటివి మనము స్థూలంగా 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. సహకార బ్యాంకులు ఎన్ని రకాలుగా విభజిస్తామో మనము 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. సహకార బ్యాంకులు ఎన్ని రకాలుగా విభజిస్తాం మనము? 3 రకాలు. ఒకటి వచ్చేసింది ప్రైమరీ అగ్రికల్చర్స్, ఓకేనా, క్రెడిట్ సొసైటీస్, ఓకేనా. మరొకటి ఏంటి? డిస్ట్రిక్ట్ సెంటర్ కోఆపరేటివ్ బ్యాంక్, అదేవిధంగా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. 3 రకాలు పిలుస్తారమ్మా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ప్రైమరీ. అదేవిధంగా గ్రామీణ లెవెల్లో సహకార బ్యాంక్ ఏదంటే ఇది ప్రైమరీ. అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనమాట, కోఆపరేటివ్ సొసైటీ మీ ఇష్టం. పరపతి సంఘం, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అంటారు తెలుగు మీడియంలో అయితే. ఓకేనా, రైట్. దీన్ని అడిగేశారు ఈ బిట్. ఓకేనా. పరపతి చట్టం, అదేవిధంగా సహకార చట్టాన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొనేసి పాలిటీకి లింక్ చేసుకుని సహకార సంఘాలు ఎప్పుడు ఏర్పడ్డాయి, సహకార చట్టం ఎప్పుడు వచ్చింది, సహకార బ్యాంకులు ఎప్పుడు వచ్చిందని చెప్పేసి పాలిటీకి లింక్ వేసుకునేసి ఎకానమీకి అనుసంధానంగా వేసేటువంటి బిట్టే ఇది. ఇది క్రోనలాజికల్గా వేస్తాడు. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. అట్లా కాకుండా ఇవే వాడకుండా ఏం చేస్తానంటే సహకార బ్యాంకుల్లో శిఖరాగ్ర బ్యాంక్ ఏదనంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. అర్థమవుతుందమ్మా? చూడండి, ఇట్లా కాకుండా చూడండి, ఇట్లా అడిగేశాడు. అట్లా కాకుండా ఇక్కడ సహకార బ్యాంకులు అనేటువంటివి ఏ బ్యాంకు ఆర్బీఐ దగ్గర రీఫైనాన్స్ తీసుకుంటుందనంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇవి ఆర్బీఐ దగ్గర రీఫైనాన్స్ తీసుకో. ఓకేనా. వీటి యొక్క లక్ష్యం ఏంటంటే లాభార్జన కాదు, సహకారమే. అందుకే ఆర్బీఐ ఏం చేస్తుందనంటే వీళ్ళకి సబ్సిడీతో కూడుకున్న రుణాలు ఇస్తుంది. ఎందుకంటే వ్యాపారం చేయడం లేదు, లాభార్జన వీటి యొక్క లక్ష్యం కాదు. ఓకే, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక లక్ష్యం, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి దీనిలో దృష్టి పెట్టుకుని మీకు ఎలాంటి బిడ్స్ స్పందించేదని అవకాశం ఉన్నాయంటే ఆర్బీఐ రీఫైనాన్స్ అనేటువంటిది క్రింది వానిలో ఏ సహకార బ్యాంక్ ఇస్తుందని అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఈ సహకార బ్యాంకులు అనేటువంటివి వచ్చినాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఇవి ఓన్లీ ఒక ప్రాంతానికి సంబంధించినటివి. ఇవి విదేశాల్లో వీటి యొక్క బ్రాంచ్ని ఏర్పాటు చేసుకునే దానికి అనుమతి ఉండదు. అర్థమవుతుందమ్మా? ఇవి సహకార బేస్డ్గానే ఉంటాయి. ఇవి లాభార్జపేతమైనటువంటివి కావు. ఓకేనా. ఇవన్నీ క్వాలిఫికేషన్స్. ఓకే, రైట్. అదేవిధంగా మనం చూడండి, వ్యవసాయదారులకి ఇప్పుడు స్వల్పకాలిక మధ్యకాలిక ఇచ్చారు. మరి దీర్ఘకాలిక రుణాలు కూడా ఇవ్వాలి వ్యవసాయదారులకి. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి అని అంటే వ్యవసాయదారులకు మనం విరివిగా రుణాలు ఇవ్వాలి. విరివిగా రుణాలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ట్రాక్టర్ కొనుక్కుంటారు, లేదా భూమిని అభివృద్ధి చేసుకుంటారు, లేదా బాగా అధిక దిగుబడిని తీసుకొస్తాడు. ఓకేనా. వడ్డీ వ్యాపారస్తులు బలైపోడు. వడ్డీ వ్యాపారస్తులు బయట ఏం చేస్తాడు? 5 రూపాయలు వడ్డీ ఇస్తాడు, 10 రూపాయలు వడ్డీ ఇస్తాడు. ఆ 10 రూపాయలు వడ్డీ 5 రూపాయలు వడ్డీ తీసుకొచ్చినట్టు డౌట్. అందుకే ఇలాంటి బ్యాంకులు వచ్చినాయి. ఓకేనా. ఇట్లా ఆడతాడమ్మా. దీని దృష్టిలో పెట్టుకొనేసి మీకు ఎలాంటి బిడ్స్ స్పందించేదానికి అవకాశం ఏంటంటే వ్యవసాయ రంగంలో అధిక మోతాదులో రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏదంటే నాబార్డ్ క్రింది వాళ్ళు ఎవరికి రుణాలు ఇస్తాయంటే ఓకేనా. వ్యవసాయ రుణాలు ఇచ్చే బ్యాంకులకి ఇస్తుంది కానీ వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వదు నాబార్డ్. ఇది క్లారిటీ వెళ్ళాలి మీరు. ఒకసారి ముంచేసాడు ఆ బిట్తో. నాబార్డ్ క్రింది వాళ్ళు ఎవరికి రుణాలు ఇస్తారంటే పైన ఉన్నది ఆన్సరు ఏంటంటే వ్యవసాయదారులకు రుణాలు ఇస్తానని చెప్పిస్తున్నాడు. కింద వ్యవసాయ రుణాలు ఇచ్చే బ్యాంకుల విషయాన్ని కింద పెట్టినాడు ఆప్షన్లో. అది అందరూ అదే రుద్దుకున్నారు. ఒకటే ఫస్ట్ పడితే రుద్దడం. అందుకే వచ్చింది 1కి 2 సార్లు చదవాలమ్మా. 1కి 2 సార్లు చదివినప్పుడు ఏం తెలుసు కింది వాళ్ళకి కానిది ఏది అవును అనేది పడ్డా అవుట్. అది చదవకుండా బిట్టు పడింది అని చెప్పేసి అందరూ తొడుకొని బిట్లు పెట్టేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఒక క్వశ్చన్ని 2 సార్లు చదువు, నిదానంగా ఆలోచించు, బిట్టు పెట్టు.
ఓకే రైట్. సో అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఇదే విధంగా మనం జాగ్రత్త కొట్టుకుంటే భూమి అభివృద్ధి బ్యాంక్ అనేటువంటిది రావడం జరిగిందమ్మా. సో ఈ భూమి అభివృద్ధి బ్యాంక్ అనేటువంటిది రావడం ద్వారా ఏం చేసిందంటే ఈ భూమి అభివృద్ధి బ్యాంకే దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది? వ్యవసాయదారులకి దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేది ఎవరంటే భూమి అభివృద్ధి బ్యాంక్. దీన్ని కబాట్ అని అంటాం. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇదమ్మా కబాట్ అంటాం. భూమి అభివృద్ధి బ్యాంక్ మరొక పేరు ఏదనంటే కబాట్స్. సో కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటారు. ఇది క్లారిటీకి వెళ్ళాలి మనము. ఓకే రైట్. సో అదేవిధంగా ఇప్పుడు మనకు సో దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలి వ్యవసాయదారులకి, నాట్ ఓన్లీ వ్యవసాయదారులకు అందరికని చెప్పేసి ఆ రోజు ఎన్టీఆర్ యొక్క ప్రభుత్వంలో 1985లో సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇది అప్పుడు కాలంలో బాగా వేసారు మీ బిడ్లు. సింగిల్ విండో సిస్టమ్. సో సింగిల్ విండో సిస్టమ్. సో ఈ సింగిల్ విండో సిస్టమ్స్ ఏ టైంలో ఇంట్రొడ్యూస్ చేశారు? 1985 అకాడమిక్ ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఎవరి కమిటీ మేరకు అంటే మోహన్ కందా కమిటీ ప్రకారము, ఆ మోహన్ కందా సిఫారసుల మేరకు సో 1985లో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సో దీర్ఘకాలిక రుణాలను కబాట్ ద్వారా సో భూమి అభివృద్ధి బ్యాంక్ దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం జరిగేది. ఇట్లా మరి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా ఇవేవి కాకుండా ఎగ్జామినరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే అడిగేటి బిట్ ఏంది తెలుసా? సహకార సంఘాల యొక్క పరపతి నిర్మాణము పునర్వ్యవస్థీకరణ గురించి చేసిన కమిటీ ఏదని అంటాడు. అర్థమవుతుందా? ఏంది ఏ కమిటీ ఏంటంటే సో వైద్యనాథ్ కమిటీ. ఏ కమిటీ అమ్మా? వైద్యనాథ్ కమిటీ వేయడం జరిగింది.